ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఆయన ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా వెళ్తున్నాడు. సో రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు వినాయక చవితి వస్తుంది కదా! సో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మట్టి వినాయకులే పెట్టాలి. అండ్ ఆ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నిట్లో కూడా తాటి బుట్టల్లో ఇలాంటి వాటిలో ప్రసాదం పెట్టాలని మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటున్నాడు కదా! సో ఇవి ముందుకు ఇలాగే వెళ్తాయి అనుకుంటున్నాను. కొత్తగా పవన్ కళ్యాణ్ సృష్టించిన విధానం ఇంకా అనవసరంగా అంత ఇది ఇక్కడ హైదరాబాద్లో కూడా మట్టి వినాయకులు చేయమని 5 ఏళ్ళుగా పెట్టేశారు. మట్టి వినాయకులు ప్లాస్టిక్ ఇది వద్దని ఇక్కడ అన్నారు. అదే అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఆల్రెడీ ఇంత గతంలో కూడా అందరూ చెప్పే మాట, అందరూ చెప్పేది మట్టి వినాయకులు చేయండి, మట్టి వినాయకులు మంచిది, ఈ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి. ఆయన కొత్తగా ఇన్వెంట్ చేసి పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపెట్టి చెప్పిందే కాదు. గతంలోనే చెప్పింది. ఇప్పుడు తను మంత్రి కనుక, పర్యావరణ శాఖ మంత్రి ఉన్నాడు కనుక మంత్రిగా బాధ్యతగా చెప్పాడు. అంతే చెప్తే అది అతను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇవన్నీ మామూలు ఈ రొటీన్ ఏ మంత్రి ఉన్నా దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన విషయాలు ప్రజలకు చెప్తూ ఉంటారు. ఈ దీపావళి వచ్చినప్పుడు టపాసులు ఖాళీ ప్రదేశాల్లో పేల్చండి, ఇవన్నీ ఏ మంత్రి ఉన్నా ఆ స్థానంలో ఎవరైనా చెప్పే రొటీన్ మాటలు అయ్యి అది ప్రజలు అంగీకరించేది కొన్ని ఉంటాయి. కొన్ని మా శాస్త్రము అలవాటు మా సాంప్రదాయం అని ఎదురు తిరిగి ఉంటాయి. అవి కాదు, ఆయన ముందున్న సమస్య మెయిన్గా ఇవాళ ఆయన 32,000 అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు. ఆ విషయం నాకు ఒక పోలీస్ ఆఫీసర్, స్పెషల్ సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసర్ చెప్పాడు నాకు అని ఎన్నికలప్పుడు చెప్పాడు. అది 1కి 10 మాటలు చెప్పాడు. కూటమి మొత్తం దాన్ని బాగా ప్రాపగాట్ చేసింది. దానికి ప్రజలు నమ్మారు. అయ్యో 32,000 మంది ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ వస్తే పవర్ స్టారు పట్టించుకుంటాడు, మన అమ్మాయిలను చేసి నమ్మారు. నమ్మి ఓట్లేసారు, గెలిచారు. ఇవాళ గెలిచినాక అది ముఖ్యం. ఆ 32,000 అమ్మాయిల్ని కాపాడి తీసుకురావాల్సిన బాధ్యత మంత్రి. ఆ రోజు నువ్వు మంత్రి కాదు, ఇవాళ మంత్రి. కేంద్రంలో కూడా నీ జాయింట్ ప్రభుత్వం ఉంది, కూటమి ఉంది కనుక ఇవి ఉపయోగించుకుని ఆఫీసర్ ఎవడో, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆఫీసర్ ఎవడో దాని ఫుల్ డీటెయిల్స్ తీసుకుని ఆ 32,000 అమ్మాయిలను కాపాడి వాళ్ళ తల్లిదండ్రులు కడుపు కోసం తీర్చి వాళ్ళ కన్నీటి తుడిచి వాళ్ళని బిడ్డను అక్కడ చేర్చాల్సిన బాధ్యత ఆయన ముందు ఉంది. అది చేయకపోతే ప్రజల ముందు చులకన అయిపోతాడు. అంటే ఆయన నీతిగల రాజకీయాలు చేయడానికి వచ్చాను, నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పను అని చెప్పిన మనిషి ఇది అబద్ధమా నిజమా తేల్చాలి. తను చెప్పింది నిజంగా నా దగ్గర ఉన్న చెయ్యాలి, ఆ బాధ్యత తీసుకుని చెయ్యాలి. అంతే తప్పితే నేను ఇది ఎలక్షన్ కోసం జిమ్మికులు ఏదో మనుషులు మెస్ప్రైజ్ చేయడానికి చెప్పాను కానీ అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటే ప్రజలు ఉమ్మొస్తారు, ప్రజల ముందు చిలకన అయిపోతాడు. ఒక అమ్మాయిని కూడా కాశ్మీర్, అది ఒక చిన్నపిల్ల కాశ్మీర్లో పట్టుకున్నారు. అది ఈ 32,000 అమ్మాయిలు వేరు కన్నెపిల్లలు. ఈ 32,000 అమ్మాయిని పెంచేది వయసులో ఉన్న పిల్లలు, వితంతువులు, యంగ్ వితంతువులు అయిన వాళ్ళు. వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకుని వీళ్ళు సప్లై చేశారు. తద్వారా అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి పెద్దగా చెప్పేశాడు. ఇప్పుడు అది నిజమని నిరూపించుకోవాల్సిన అవసరం తనది. లేకపోతే ప్రజల ముందు చులకనైపోతాడు. ఏమైంది అంటే ఎలక్షన్ కోసం గాలి మాటలు మాట్లాడావా, ఓట్ల కోసం ప్రజలు మభ్యపెట్టడానికి అబద్ధాలు ఆడావా అని అంటారు. నేనేమో నీతి రాజకీయాలు చేయడానికి, నీతిగల రాజకీయాలు చేయడానికి వచ్చాను, నిజం కోసం వచ్చాను అది మాట్లాడే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ దెబ్బతింటుంది అది చేయకపోతే. కానీ అది ముందున్న ముఖ్యమైన విషయం. రెండో విషయం, చంద్రబాబు వ్యూహానికి ప్రతి వ్యూహం ఎట్లా చేస్తాడు. చంద్రబాబు ఇవాళ ఈ 5 ఏళ్లలో 5 ఏళ్ళు అయినప్పుడు ఆయన 80 ఏళ్ళు. ఈ 80 ఏళ్ళ తర్వాత ఆయన రాజకీయం యాక్టివ్గా ఉండదు. ఆయన బ్యాక్ ఉండి ఆరోగ్యం కానీ వయసు కానీ సహకరించదు. సో యాక్టివ్గా తర్వాత వారసుడిని ముందు తీసుకెళ్ళాలి ఆయన. సో తన కొడుకుని లోకేష్ని ఖచ్చితంగా పార్టీ ప్రెసిడెంట్గా, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడానికి ఆయన ట్రై చేస్తాడు, చేసుకుంటాడు. ఏ కొడుకైనా తన తండ్రి కోసం చేస్తాడు, తన కూతురు కోసం చేస్తాడు. ఏ తండ్రి చేసే పని తను చేస్తాడు. దేశంలో ఒక కరుణానిధి గారు అవ్వచ్చు, ఒక లాలూ ప్రసాద్ అవ్వచ్చు, ఒక దేవగౌడ అవ్వచ్చు, ఒక ములాయం సింగ్ యాదవ్ అవ్వచ్చు, లాలూ ప్రసాద్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మరి ప్రజలు అంగీకరించారు వాళ్ళ కొడుకులను వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు కనుక ఎవరు తప్పుపట్టలేదు. కనుక ఈయన కూడా కొడుకుని చేసుకుంటే ఎవరు తప్పుపట్టరు. మరి ఈయన కొడుకుని ప్రమోట్ చేసుకుంటూ కాబోయే ముఖ్యమంత్రిగా ఈయన ప్రమోట్ చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి. పవన్ కళ్యాణ్ 2029లో ప్రజల దగ్గరికి ఏమని వెళ్తాడు,
మళ్ళీ ఆ రోజు చంద్రబాబుని సీఎం చేయమని అడిగాను, ఇవాళ లోకేష్ని సీఎం చేయమని అడుగుతాడా? అడిగితే చులకన అయిపోతాడు. కనుక తను ఎదగాలి. రేపు 2029 నాటికి తను కాబోయే ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి క్యాండిడేట్గా తను ప్రజల మధ్యకి వెళ్ళాలి. తను ప్రజల మధ్యకి వెళ్ళాలంటే ఈ చంద్రబాబు వేసే వ్యూహానికి ప్రతివ్యూహం వేసుకోవాలి. చంద్రబాబు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎదగడానికి సహకరించరు కదా. డెఫినెట్గా ఖచ్చితంగా తన కొడుకునే ముందుకు తీసుకెళ్ళాలి. తన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎంత తగ్గించాలి, ఎంత కంట్రోల్ చేయాలి, ఎక్కడ అలా ఉంచాలని చంద్రబాబు వ్యూహాలు పడుతాడు. ఆ వ్యూహానికి ప్రతివ్యూహం చేయాల్సిన బాధ్యత, దానికి తగిన సర్కిల్ని ఏర్పరచుకుంటూ పవన్ కళ్యాణ్ చేయాలి. అలా కాకుండా ఊరినే ఇలా మామూలు రొటీన్ పనులు చేస్తూ ఏదో చేస్తున్నాను అనిపించుకుంటూ ఉంటే తను రాజకీయ భవిష్యత్తు లోకేష్ వెనకాల కానీ ఈ సమస్యలు ఆయన ముందు ఉన్నాయి. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిగతా కార్యక్రమాలన్నీ రొటీన్గా మంత్రి ఏ ఆఫీసర్లు ఉంటారో ఒక బలగం ఉంటుంది, చెప్తూ ఉంటే చేసుకుంటూ పోతా ఉంటారు. అయితే ఎర్రచందనం గురించి కావచ్చు, వీటిని కూడా అరికట్టడానికి, స్మగ్లర్లను అరికట్టడానికి కూడా మంచి యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాడు కదా. ఇవన్నీ అలా ఒక బిల్డప్లు అమ్మా. ఏమిటి పట్టుకున్నారు? నేపాల్ బార్డర్లో పట్టుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఎవడు దోషి? ఇవాళ కొత్తగా వచ్చిందా ఎర్రచందనం? 30 ఏళ్ళుగా జరుగుతుంది. ఎప్పటి నుంచో వాడు వీరప్పని రోజుల నుంచి ఇక్కడికి రావటాలు, ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు రావటాలు, ఎర్రచందనాలు చెట్లు నరకటాలు, వినే ఉంటారు. పోలీసులు కాల్పులు జరిగితే వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. సో దొంగ రవాణాలు పట్టుకున్నప్పుడు పట్టుకుంటారు, పారిపోయిన వాళ్ళు పెద్ద ముఠ. ఆ ముఠ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తాలూకు మినిస్టర్లో ఎవడో ఒకరు వాళ్ళకి అండ ఉంటేనే చేయగలరు. వీళ్ళు ఏ ముట్టుకుని చేయరు. అది వాళ్ళ మిథున్ రెడ్డి అండ అన్నారు, అది ప్రూవ్ చేయాలి. మిథున్ రెడ్డి అండతోటి నేపాల్ వెళ్తున్నాయి అని మనడు చెప్తున్నాడు. అది పట్టుకుంటే కొత్త కాదు. ఇవాళ ఎర్రచందనంతో వెళ్తున్న లారీని ఇవాళే ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు అంటే అది బిల్డప్ తప్పితే జరుగుతారని గతంలో జరిగింది. కానీ గతంలో జరిగినప్పుడల్లా అసలు దోషిని పట్టుకోవట్లేదు. అసలు దోషి ఆ వ్యాపారి ఎవడు, మూలం ఎవరు, ఆ మూలాన్ని పట్టుకోలేకపోతున్నారు. వర్కర్స్ పట్టుకుంటున్నారు, ఇలాగేదో లారీలను పట్టుకుంటున్నారు. అంతే తప్పితే అసలు మూలం ఎవడు, ఈ వ్యాపారం చేస్తున్నాడు ఎవడు దొరకడు. ఎందుకంటే అది పెద్ద మాఫియా, మామూలు మాఫియా కాదు, పెద్ద మాఫియా. దొరకరు. ఉన్న పబ్లిక్ కోసమని పట్టేసుకున్నాం. ఏం పట్టుకున్నారు? రొటీన్ అది. వీళ్ళే పెద్ద స్క్వాడ్ వేసి, స్పెషల్ స్క్వాడ్ వేసి ఏం లేదు. మామూలుగా రొటీన్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక లారీ ఎస్కేప్ అయి ఉంటుంది, ఒక లారీ పట్టుకుంటుంది. ఒక లారీ వెళ్ళదు, ఎప్పుడు 4-5 లారీలు వెళ్తూ ఉంటాయి. ఒక లారీ మిగతా ఎస్కేప్ ఒక లారీ పట్టుకుని ఉంటారు. మంచి పనే పట్టుకుని, దాన్ని ఏం తప్పుకోవట్లేదు, పట్టుకున్నారు. కానీ అది ఏదో ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్. ఇవాళ దానికి ఇంతవరకు దాని గురించి ఎవరు పట్టించుకో, ఇవాళ ఫస్ట్ ఎంత భ్రమలు సృష్టించడం, హంగామా చేయడం తప్పితే ఇంకా